నమస్తే అండి. నమస్తే. స్కూల్కి వెళ్ళినప్పుడు మనం వచ్చారా లేదా అంటే అటెండెన్స్ వేస్తూ ఉంటారు. వచ్చామంటే నేను వచ్చానండి అంటారు తెలుగు వాళ్ళు. అది ఇంగ్లీష్ మీడియం పిల్లలు అయితే ప్రెజెంట్ సార్, ప్రెజెంట్ మ్యామ్ అంటారు. మనకు తెలిసిందే విషయం. అయితే ఇప్పుడు నుంచి ఒక కొత్త రూల్ కావాలి అంటూ గాలి జనార్దన్ రెడ్డి గారు అంటున్నారు. నువ్వు వచ్చావనంటే జై శ్రీరామ్ అనాలంట. ఏమంటారు? నేను పూర్తిగా వ్యతిరేకిస్తా. జై శ్రీరామ్ అనాలి అని అంటే మీరు వేద పాఠశాలలు పెట్టుకోండి. లేదు అనుకుంటే హిందువుల కోసం పూర్తిగా ఇప్పుడు మిషనరీ స్కూల్స్ ఎట్లా ఉంటాయో హిందువుల కోసం స్కూల్స్ పెట్టుకోండి. హిందూ సంఘాల వాళ్ళ చేత నిర్వహించే హిందూ స్కూల్స్ పెట్టుకోండి. హిందూ మతం నిర్వహించే స్కూల్స్ పెట్టుకోండి. పెట్టుకున్నప్పుడు ఆ స్కూల్లో చేరిన పిల్లలు జై శ్రీరామ్ అంటారా, జై హనుమాన్ అంటారా, జై సీత అంటారా, జై లక్ష్మణ్ అంటారా, ఏమన్నా అనుకోనివ్వండి. కానీ ఈ స్కూళ్ళన్నీ కూడా ప్రజల పన్నులతోటి ఈ దేశం యొక్క సహజ వనరుల ద్వారా ఉత్పత్తి అయిన ఉత్పాదకత ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా నడపబడుతున్న స్కూళ్ళు ఇవన్నీ. అంటే దీని అర్థం గవర్నమెంట్ స్కూల్స్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని రకాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు. ఇప్పుడు రాజ్యాంగంలో చెప్తాం కదా, మతరహిత, కులరహిత, ప్రాంతరహిత అని చెప్తాం కదా, ఆ విభేదాలు ఉండటానికి వీల్లేదు అని చెప్తాం కదా. అట్లా అందరూ వచ్చి జాయిన్ అవుతారు ఆ స్కూల్లో. ఆ స్కూల్లో జై శ్రీరామ్ అనటం ఎలా ఉంది అంటే అలా ఉంది. అందుకని ఇది అన్న గాలి జనార్దన్ రెడ్డి అనే ఒక పెద్ద మనిషికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు నీకు మానవ వనరులన్నా, సహజ వనరులన్నా, ప్రకృతి విధ్వంసం అన్నా నీకేం తెలుసు? నా దృష్టిలో నువ్వు ఒక బచ్చగాడివి. పైగా వీడొక యాంటీ నేషనల్. వీడు ఈ దేశానికి ద్రోహి. వాడు గాలి జనార్దన్ రెడ్డి అనేవాడు ఒక ద్రోహి, దేశద్రోహి. ఎవరికైనా మన సౌత్ వైపు దేశద్రోహి అని ఒక బిళ్ళ వెయ్యాలి అంటే గనక, మూర్ఛ రోగులకి బిళ్ళలేస్తారే అట్లా ఒక బిళ్ళ వెయ్యాలి అంటే గనక మొదటిగా వెయ్యవలసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే గాలి జనార్దన్ రెడ్డికి వెయ్యాలి. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి అనే ఒక నవయువకుడు ఒక గనిలో, అది ఐరన్ ఓరు తీసే ఒక ఇనప ఖనిజం తీసే గని ఉంటుంది కదా, ఆ గనుల్లో ఒక కాంట్రాక్టర్ దగ్గర ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తే ఆల్ ఆఫ్ ఏ సడను ఆ యజమాని హత్య గావించబడ్డాడు. ఆ ప్లేస్లో దానికి ఈయన యజమాని అయ్యాడు. అంటే ఎవరు చంపించారో నేను స్పెషల్గా చెప్పక్కర్లా. సరే, ఏదైతేనేమో దానికి ఈయన యజమాని అయ్యాడు. వీళ్ళ నాన్న ఒక కానిస్టేబుల్. ఇవాళ కానిస్టేబుల్స్ కూడా ఎంతో కొంత జీతాలు బాగానే ఉంటున్నాయి, కానీ ఒకప్పుడు వీళ్ళ నాన్న ఉద్యోగం చేసే రోజుల్లో ఒక కానిస్టేబుల్కి ఎంత జీతం, ఛాలెంజ్ బడిపంతుల జీతంలానే ఉంది కానిస్టేబుల్ ఉద్యోగం కూడా, జీతాలు కూడా. ఆ పరిస్థితుల్లో ఈయన అక్కడి నుంచి ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి అంటే, లాక్డౌన్ టైంలో 500 కోట్లు పెట్టి పెళ్లి చేశాడు. కూతురు పెళ్లి చేశాడు. అయ్యో, శుభలేఖలే మనం చూసాం, పుస్తకాల్లాగా వచ్చినాయి. సరే, 500 కోట్లలోనే వస్తాయి అవన్నీ. సరే, ఈ 500 కోట్ల కంటే ఇంకొంచెం ముందుకెళ్తే నీకు ఈ ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, ఒక గనిని నువ్వు చేసుకుంటే ఎంత వస్తాయి? అసలు నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? సిబిఐ కేసుల్లోకి వెళ్ళేంతగా నీ మీద కేసులు నమోదైనాయి. ఆ కేసులు రుజువైనాయి. నీకు శిక్ష కూడా పడింది. నువ్వు డబ్బులున్నోడివి కాబట్టి, న్యాయ వ్యవస్థను కూడా కొనుక్కోగలవు కాబట్టి నువ్వు ఆ శిక్ష రద్దు చేయించుకున్నావు. ఈ లోపల ఏమైంది? నీ శాసనసభ సభ్యత్వానికి అంటే 2 సంవత్సరాలు పైబడిన ఎవరికైనా శిక్షలు పడితే వాళ్ళ శాసనసభ సభ్యత్వం ఏదైనా పార్లమెంట్దైనా శాసనసభదైనా కానీ
ఆ పదవి పోతుంది. ఆ పదవి నుంచి కూడా నేను తీసేసిన తర్వాత నువ్వు పైకోర్టుకి వెళ్ళి నువ్వు నిర్దోషమని తీసుకొచ్చుకుంటే మళ్ళీ నీకు ఎమ్మెల్యే పదవి వచ్చింది. ఈ లోపల చాలా కర్ణాకర్ణిగా చెప్పుకునే కథలు ఏంటంటే కర్ణాటక మొత్తం నీ గురించి కథల కింద బుర్ర కథల కింద చెప్పుకుంటారు. పిల్లోడు కూడా ఉండడం. ఓబులాపురం గనుల్ని నువ్వు ఎట్లా మింగేశావో బకాసురుడిలాగా సినిమాలు కూడా వచ్చినాయి దీనిపైన. నువ్వు ప్రకృతి విధ్వంసం చేసావా, సహజ వనరుల విధ్వంసం చేసావా, అలాగే ఈ ఐరన్ ఓర్ని గవర్నమెంట్కి కట్టే డబ్బులు పిసరంత అయితే నువ్వు తాటిగింజంత డబ్బులు సంపాదించుకున్నావు. నువ్వు ఐరన్ ఓరు ప్రపంచ దేశాలకు అమ్మావు. నువ్వు అసలు ఇది ఈ మొత్తానికి ఆద్యం అండి. ఇది ఇలాంటి టర్న్ రావటానికి బీజేపీయే కారణం. ఎందుకో చెప్తా. అంతకుముందు ఎలా ఉండేదంటే ఇప్పుడు సహజ వనరులు ఏవైతే ఉన్నాయో గనులు ఇట్లాంటివి ఈ ప్రకృతి నుంచి వచ్చే సహజ వనరులని ఎవరికైనా కాంట్రాక్టర్కి ఇవ్వాలి అంటే డైరెక్ట్గా కాంట్రాక్టర్కి ఇవ్వటానికి ఉండేది కాదు. మన ఎన్ఎండిసి కింద వాళ్ళు చిన్న కాంట్రాక్టులు తీసుకోవాలి. అలాంటిది ప్రైవేటు వ్యక్తులకి ఈ సహజ వనరులకు సంబంధించి ఈ గనులు ఇట్లాంటి వాటికి సంబంధించిన డైరెక్ట్గా కాంట్రాక్ట్ ఇవ్వచ్చు అనేది ఇది ఎప్పటి నుంచి మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆ జీవో ఉంది మనకి. అంటే ప్రకృతి సహజ వనరులను అలా కాపాడుకుంటూ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రకంగా. వాళ్ళు చేయాలనుకుంటే ఎంతసేపు అండి. కానీ వాజ్పేయి గవర్నమెంట్లో మొదటిసారిగా దాన్ని తీసేసేసరికి ఇలాంటి బొక్కా పకీర్లందరికీ ఈ గనుల యజమానులు అయిపోయారు. వీళ్ళు యజమానులు అయిపోయి క్యూబిక్ మీటర్కి ఎంత అని చెప్పి గవర్నమెంట్కి డబ్బులు కట్టి ఇంక వీళ్ళు ఎంతైనా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు అప్పుడేంటి ఎలా ఉండేది, ఐరన్ ఓర్ తవ్వారు, అప్పుడు కూడా మైనింగ్ చేశారు. అప్పుడు కూడా ఆ మైనింగ్ చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే అందులో ఉత్పత్తి అయింది ప్రభుత్వానికి ఇచ్చేవాళ్ళు, ప్రభుత్వం అమ్ముకునేది. ఇప్పుడు ఏం చేశారు, ప్రైవేటు వ్యక్తులు అమ్ముకోవచ్చు. ఈ ప్రైవేటైజేషన్లో భాగంగా బీజేపీ గవర్నమెంట్ చేసిన దుర్మార్గం ఇది. అయితే ఆ దుర్మార్గాన్ని, ఆ అవకాశాన్ని ఈ పెద్ద మనిషి తీసుకున్నాడు. ఇతను సుష్మా స్వరాజ్ ఉండగా సుష్మా స్వరాజ్కి ఒక కొడుకులాగా ఉండేవాడు. అసలు ఇంత పెంచి పోషించిందే సుష్మా స్వరాజు. అయిపోయింది కదా, ఇంత చేశాడు కదా. అతని పైన ఏదో అదృష్టానికో ఈ దేశ సంపదని ఎక్కడో ఒక చోట కాపాడగలిగే ఒక అదృశ్య శక్తి ఏం పనిచేసిందో తెలియదు. కానీ సిబిఐ డైరెక్టర్ లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారి ద్వారా ఇతని నెత్తి మీద పిడుగుపడింది. ఇతని పైన కేసులు వచ్చినాయి. ఆ కేసుల ద్వారా ఇతను జైలుకు పోయాడు. ఈ జైలుకు పోయే లోపు తిరుపతికి అప్పట్లో 18 కోట్లు పెట్టి వజ్రాల కిరీటం చేయించాడు. ఇప్పుడైతే 300 కోట్లో 400 కోట్లో అవుతుంది. ఏమండి, నిజంగా నికార్సుగా వ్యాపారం చేసిన వాడికి ఆ రోజుల్లో 18 కోట్లు వస్తాయా? ఆలోచిద్దాం. కూతురు పెళ్ళి 500 కోట్లు పెట్టి వీడు ఎన్ని విన్యాసాలు చేశాడంటే వీడి పిచ్చి పరాకాష్ఠకెళ్ళి బంగారు సింహాసనం తనొక కృష్ణదేవరాయల అభినవ కృష్ణదేవరాయల్లాగా అనుకొని కృష్ణదేవరాయలకి ఫోటోలు ఏవైతే పాత ఫోటోలు ఉంటాయి కదా, వాటిల్లో నగలు ఎలా ఉన్నాయో చూసి అలా నగలు వేయించుకుని అలా చేసిన వాడు ఈ దుర్మార్గుడు. అంటే ఇప్పుడు పిల్లల దగ్గరికి అంటే స్కూల్ అదే అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఇంత సంపాదించుకున్నావు కదా, నువ్వు స్కూల్స్ పెట్టుకో. జై శ్రీరామ్ అనే వాళ్ళనే నువ్వు స్కూళ్ళల్లో చేర్పించుకో. దానికి గవర్నమెంట్ దగ్గర నుంచి రూపాయి తీసుకుంటానికి వీల్లేదు. నువ్వు ఒక ప్రైవేట్ స్కూల్గా నడుపుకో. నువ్వు జై శ్రీరామ్ అనిపించుకుంటావో, లేకపోతే ఇంకోటి అనిపించుకుంటావో, లేకపోతే జై గాల్ జనార్దన్ రెడ్డి అనిపించుకుంటావో అనిపించుకో. ఈ జై శ్రీరామ్ అనే మాట అనటం ద్వారా ఢిల్లీ పెద్దల మెప్పు పొందటం కోసము
ఈ ఈ ఈ గాడిద ఆలోచనలన్నీ వస్తున్నాయి, తలకిందుల ఆలోచనలన్నీ వస్తున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్రాలలో కావచ్చు లేకపోతే దేశాలకు సంబంధించిన రాజకీయ నాయకులందరూ కూడా బీజేపీని సంతృప్తి పరచాలి అని అంటే అది మతపరమైన టార్గెట్ గానే చూడడం ఖచ్చితంగా. బాధాకరంగా అనిపిస్తోంది. అసలు ఇవాళ భారతదేశం అసలు క్రైస్తవ మతం గురించి పెద్దగా మాట్లాడుకోవట్లా. దేశవ్యాప్తంగా మనం భారతీయులమా, హిందువులమా, ముస్లింలమా అనిపించుకోవటానికి ఇష్టంగా ఉన్నారు మనుషులు చాలామంది. అలా తప్పండి. ఈ దేశంలో మనం పుట్టిన తర్వాత మనం భారతీయులుగానే మనం గుర్తింపు పొందాలి, కానీ ఒక హిందువుగానో, ఒక ముస్లింగానో, ఒక క్రిస్టియన్గానో గుర్తింపు పొందటం ఏంటి? అసలు నాలాంటి వాళ్ళు ఉంటారు, ఏ మతము లేదని చెప్పేవాళ్ళు. నాకు హక్కు ఉంది, ఏ మతం లేదని చెప్పే హక్కు నాకుంది. ఇప్పుడు నేను స్కూల్కి వెళ్ళాను అనుకోండి, నా కూతురునో నా కొడుకునో స్కూల్కి పంపించాను అనుకోండి, ఆ స్కూల్ వాళ్ళు జై శ్రీరామ్ అంటే నేను ఆ స్కూల్కి నేను ఎట్లా పంపిస్తా? నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివిద్దాం అనుకుంటున్నా, నేను గవర్నమెంట్ స్కూల్కే నా పిల్లల్ని పంపించాలి. అక్కడ జై శ్రీరామ్ అంటే అనరు నా పిల్లలు, అనకుండా ఉండే హక్కు లేదా నాకు? ఇంకా రాజ్యాంగం నాకేమిచ్చినట్టు? అసలు వీళ్ళు రోజు రోజుకి రాజ్యాంగాన్ని పక్కన పెట్టేయాలనే ఉద్దేశంతో, సొంత రాజ్యాంగం రాసుకోవాలనే ఉద్దేశంలో వీళ్ళు ఉన్నారు. దానికి వస్తున్న వాళ్ళ మాటలే వాళ్ళ ఉద్దేశాలను బయట పెడుతున్నాయి. అందుకని ఇది దేశానికి చాలా ప్రమాదకరం. అందుకని జై భరత్మాత అనమానండి, నేను ఒప్పుకుంటా. జై భారత్ అనమానండి, ఒప్పుకుంటా. జై శ్రీరామ్ ఏంటండి? అంటే ఈ దేశంలో శ్రీరాముడు ఒక్కడే దేవుడా? పోని అనుకుందాం. ఇప్పుడు కొంతమంది శివభక్తులు ఉంటారండి, వాళ్ళు కూడా జై శ్రీరామ్ అనాలా? అంటే హిందువుల మధ్య కూడా విద్వేషాలు రెచ్చగొట్టే విధమైన సంస్కృతి వస్తుందేమో. చూడాలి ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ.